హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 86 ఎపిసోడ్ 87 అన్నమాట. టికెట్ ఫినాలే టాస్కులు జరిగినాయి ఈరోజు. ఈ వారం అంతా టికెట్ ఫినాలే టాస్కులు జరుగుతాయి. మనకు స్టార్టింగ్ వచ్చేసి సాంగ్ అయిపోయినాక బర్నీ గారు ఇటు సుమన్ శెట్టి గారు కూర్చొని మాట్లాడుతుంటారు. అన్న, ఇప్పుడు ఏ టాస్కులైనా మన ఇద్దరం కలిసి ఆడాలి, ప్లస్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎవరు ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది, ఎవరిని గేమ్ నుంచి తప్పియాలి అనేది మనం జాగ్రత్తగా ఆడాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంకో మాట కూడా ఉంటారు బర్నీ గారు, లాస్ట్ ఈ 3 వీక్స్ మనం నామినేషన్లు పక్కా ఉండాలన్నా మనకు అప్పుడే ఓటింగ్ పెరుగుతుంది అని ఆ మాట మాట్లాడేటప్పుడు బిగ్ బాస్ ఇమాన్యుల్కి వెళ్ళి కెమెరా తిప్పుతాడు అన్నమాట. ఎందుకంటే ఇమాన్యుల్ నామినేషన్లో లేడు కదా, అందుకని. అయితే బర్నీ గారు ఇక్కడ చాలా బాగా అన్నారు. కానీ ఇక్కడ బర్నీ గారు కూడా ఒకటి నిర్ణయించుకున్నారు. సుమన్ శెట్టి అండ్ బర్నీ గారు ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఆడుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. టాస్కులు ప్లస్ టికెట్ ఫినాలే అని వాళ్ళందరికీ తెలుసు. టికెట్ ఫినాలే వస్తుంది, ఎవరికి రాకూడదు అని. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకు ఓటింగ్లో స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళకి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. వీక్ ఉన్న వాళ్ళకి రావాలి కాబట్టి వాళ్ళు ఆ ప్లాన్ చేసుకుంటారు. ఇటు ఇమాన్యుల్ కొంచెం ఫన్ చేస్తుంటాడు అన్నమాట, కామెడీ. ఆ తర్వాత వచ్చి కిచెన్లో తనుజ డిమాండ్ పవన్తో మాట్లాడుతుంటుంది. అదే నిన్న నువ్వు అంటే తను ఏమనుకుందంటే నామినేట్ చేయడం అనుకుంది డిమాండ్ పవన్. నువ్వు చెప్పి నామినేట్ చేస్తుంటే నేను అంత ఫైర్ అయ్యేదాన్ని కాదు కదా, నువ్వు రీజన్ చెప్పి నామినేట్ చేయాలి కదా అని మళ్ళీ ఆ గోల్డ్ పవర్ గురించి మాట్లాడుతుంది. అక్కడ ఆ గోల్డ్ పవర్ది మాట్లాడినాక సరేలే నేనేం ఫీల్ అంటే, లేదు ఇప్పుడు నేను నెగిటివ్ అయ్యాను, నేను రాక్షసులాగా కనపడ్డాను అందరికీ, నాకు చాలా బాధగా ఉంది నీ మీద అంతలాగా అరిసినందుకు, నువ్వు కొంచెం చెప్పి చేస్తుంటే బాగుండేది అని చెప్తుందన్నమాట. ఎందుకంటే తనకు అర్థమైంది, తను చాలా అంటే ఎమ్మటి తట్టుకోలేకపోయి ఎక్కువ ఆవేశపడి, ఆల్రెడీ నాగార్జున గారు ప్రతి వారం తిడుతున్నారు కదా, ఎందుకు అంత ఓవర్గా యాక్షన్ చేస్తున్నావు, ఎందుకు అంత ఓవర్ ట్రిగ్గర్ అవుతున్నావు అని. ఇప్పుడు మళ్ళీ ప్లస్ క్లాస్ పిక్తారే తనుజకు అర్థమైంది. అందుకని ఇంకా తర్వాత మళ్ళీ తనుజ డిమాండ్ పౌండ్ సారీ చెప్తే, డిమాండ్ పౌండ్ దాన్ని ఏం అంత మనసులో తీసుకోలేదు, జస్ట్ నామినేషన్ లాగా వదిలేయాలి అని. అయితే వీళ్ళది జరిగేటప్పుడు ఇటు ఇమాన్యుల్ సంజన గారు కూడా మాట్లాడుకుంటుంటారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, ఇమాన్యుల్ అంటారు, తనుజ ఎందుకమ్మా అంతలా ఏడ్చింది నాకు అర్థం కాలేదు అంటే, సంజన గారు చెప్తారు, తను లాస్ట్ 3 వీక్స్ నీతో హ్యాపీగా ఉండాలనుకుంటుంది, ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది, నువ్వు వదిలే, నువ్వు ఇంకా గొడవలన్నీ మర్చిపో అని. లేదమ్మా, ఇప్పుడు అప్పుడు ఆ రోజు నువ్వు నా ఫ్రెండే కాదన్నప్పుడు నాకు బాధేస్తుంది కదా, నేను ఏ ఫ్రెండ్ అయితే నామినేట్ చేయకూడదని రూల్ ఉందా అమ్మా అని అడుగుతాడు. నేను ఇదే మాట అడుగుతా, సంజన గారు అన్ని తప్పులు చేశారు, సంజన గారిని ఎందుకు నామినేట్ చేయలే? సంజన గారు ఇమాన్యుల్ నామినేట్ చేయట్లేదు, ఏమంటే నాకు ఇమాన్యుల్తో ఒక బాండింగ్ ఉంది, నేను చెయ్యను అంటుంది. అది తప్పు కాదు. ఇప్పుడు ఫ్రెండ్ అయితే నామినేట్ చేయకూడదా అనే రూల్ ఉందా అని అన్నప్పుడు సంజన గారిని నామినేట్ చేయొచ్చు కదా. సంజన గారు అన్ని తప్పులు మాట్లాడినప్పుడు వీకెండ్లో సంజన గారు వెళ్ళిపోవాలని ఫోటో తీసి దాంట్లో వేసినప్పుడు నామినేట్ చేయొచ్చు కదా సంజన గారిని. సంజన గారు ఇమాన్యుల్ నామినేట్ చేయొచ్చు కదా. ఫ్రెండ్స్ నామినేట్ చేసుకోకూడదు, తప్పులేదన్నప్పుడు ఎవరినైనా నామినేట్ చేయాలి. అప్పుడు సంజన గారు నామినేట్ చేయాలి, ఇమాన్యుల్ నామినేట్ చేయాలా, కానీ చేయకుండా ఉన్నారు సేఫ్గా. ఇప్పుడు తనుజ ఫీల్ అయింది దేనికంటే, ఫస్ట్ టెడ్డీ బెడ్ టాస్క్ అప్పుడు వీళ్ళు నామినేట్ చేసుకుని కూర్చొని మొత్తం సార్ట్ అవుట్ అయిపోయింది, అంతా అయిపోయిందని మాట్లాడుకున్నారు. కానీ వచ్చి సడన్గా 12వ వారం వచ్చి నామినేట్ చేయడం తనుజకు నచ్చలేదు. అది కూడా అవినాష్ చెప్తాడు క్లియర్గా, ఏదైనా సీక్రెట్గా చెప్తే ఒక అర్థం ఉంది. కానీ అందరి ముందు నీతో పాటు ఎవరు ఫోటో పెట్టారో వాళ్ళతోనే నీ పోటీ, వాళ్ళతోనే నామినేట్ చేయి, వాళ్ళకి ఎదురెళ్ళు అని చెప్పాడు. ఆ పర్సన్ ముందే చెప్పినప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా వాళ్ళకు. వచ్చి నామినేట్ వాళ్ళు చెప్పారని అందులో మానస్ కూడా అంటాడు వచ్చి, నువ్వు ఎవరో బయట ఎవరో చెప్పారని నామినేట్ చెయ్యకు, నీకు ప్రాపర్ పాయింట్లు ఉంటే, ప్రాపర్ రీజన్స్ ఉంటేనే నామినేట్ చేయని చెప్తాడు. ఇది డిస్కషన్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరు ఈ డిస్కషన్ అయిపోయాక బిగ్ బాస్ ఇంకా అనౌన్స్ చేస్తాడు, ఇలా ఫినాలే టికెట్ అని చెప్పి మొత్తం కలర్స్ ఉంటాయి అన్నమాట, మీకు ఇష్టమైన కలర్లో మీరు నిల్చోండి అని. సేమ్ ఇదే ప్రాసెస్ అగ్ని పరీక్షలో కూడా పెట్టారన్నమాట. ఎవరికైనా తిరిగితే అగ్ని పరీక్షలు చూడండి, అందులో కూడా సేమ్ ప్రాసెస్ పెట్టారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే బిగ్ బాస్ ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లో నిల్చొని ఉంటారు, మీరు ఒక్కొక్కరితో పోటీ పడాలి, ఫస్ట్ 3 నిర్ణయించుకోండి అని చెప్తాడు బిగ్ బాస్. నిర్ణయించుకొని చెప్పినప్పుడు వీళ్ళు ఎవరు వాళ్ళ కలర్స్ సెలెక్షన్ చేసుకుంటారు. అందరు కలర్స్ గుర్తులేవు, కానీ ఎవరు రంగు వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు. ఇంకా వచ్చి కూర్చుంటారు. కూర్చున్నాక ఇక్కడ డిస్కషన్లో లైవ్లో చాలా జరుగుతుంది. ఇక్కడ రీతు చౌదరి ఏం మాట్లాడుతుంది, సైలెంట్ ఉంటుంది. లైవ్లో వచ్చేసి సంజన గారు ఏమంటారంటే 3 గర్ల్స్ పోదాం అంటుంది ఫస్ట్, తర్వాత ఉండి 3 బాయ్స్ని పంపండి అని 2 చెప్తారు. లైవ్లో చెప్తుంది, ఇక్కడ ఇలా. తర్వాత ఇక్కడ ఒక్కొక్కరిని అడిగినప్పుడు ఏమంటారంటే కళ్యాణ్, ఇమాన్యుల్, బర్నీ అంటారు. తర్వాత మళ్ళీ
డిమాండ్ పవన్ అడిగినప్పుడు డిమాండ్ పవర్ ఏంటంటే వీళ్ళకి తెలియదు కదా, మళ్ళీ తర్వాత ఆ టాస్క్ తీసే డిమాండ్ పవర్ ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడైనా వెళ్తాను, నాకు నో ప్రాబ్లం, ఫస్ట్ టాస్క్ అనేది వెళ్ళాలని లేదు, నేను ఎప్పుడైనా వెళ్తాను అన్నప్పుడు ఇక్కడ తనుజ భరణి గారి వెనకాల భుజం మీద చేయి పెట్టి ఇమాన్యుల్, కళ్యాణ్, డిమాండ్ పవన్ అని ముగ్గురు పేర్లు చెప్తుంది. అందరూ ఓకే అంటారు. ఇక్కడ రీతు గమ్ము సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ బన్నీగా అడుగుతుంది. తర్వాత బన్నీగా సుమన్ శెట్టితో ఆ మాట అంటారు. కానీ తనుజ ఎందుకు అలా చేసింది అనేది, ముగ్గురు అబ్బాయిలు వెళ్ళాలని ఎందుకు చేసింది లైవ్లో చెప్తుంది. ఎందుకంటే తన మాస్టర్ మైండ్, తన తెలివితేటలు చాలా బాగున్నాయి. కానీ అది ఎపిసోడ్లో వేయట్ల బిగ్ బాస్. అది వేస్తే తనుజకు చాలా పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అయ్యేవన్నీ కట్ చేసి లైవ్లో వేస్తాడు. తనుజ రీతుతో ఏమంటుంది అంటే ఇదంతా గేమ్ అయిపోయినాక చెప్తుంది. గేమ్ అయిపోయినాక రీతు ఫీల్ అవుతుంటుంది. ఎందుకంటే 0 పాయింట్స్ వస్తాయి, అస్సలు ఓడిపోతుంది మ్యాచ్లో. చాలా ఫన్ వచ్చింది, కానీ అదైతే చాలా ఫన్ వచ్చింది, నవ్వు వచ్చింది. కానీ అది రియల్గా 0 ఒక్క పాయింట్ కూడా రాలేదు, దారుణంగా ఓడిపోయింది. పాపం ఫీల్ అవుతుంది, రీతు కూడా అనవసరంగా వెళ్ళినానని ఫీల్ అవుతుంది. దానికి రీజను చెప్తుంది తనుజ. ఇది డిమాండ్ పవన్, కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు ఉన్నప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ టాస్క్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఈ ముగ్గురు స్ట్రాంగ్ పర్సన్స్, ఈ ముగ్గురిని మనం ఫస్టే పంపితే అసలు ప్రాసెస్ ఏంది, టాస్క్ అయిపోయినాక బిగ్ బాస్ ఏమని చెప్తాడు, అంటే విన్ అయ్యి ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇస్తాడా, లేదా ఎవరినైనా తీసేయాలంటాడా, ఇంకోళ్ళని సెలెక్షన్ చేసుకోవాలంటారా, లేదా గెలిచిన వాళ్ళు ఎవరినైనా ఎలిమినేట్ చేసే పవర్ ఇస్తాడా, ఈ కనుక్కోవాలి. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో వీళ్ళు ముగ్గురు పంపితే, వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళు ముగ్గురు ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్లో ఎవరో ఒకరు గెలుస్తారు. తర్వాత దాని ప్రాసెస్ ఏందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఓడిపోయిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ వస్తుంది, గెలిచిన వాళ్ళకి ఏం పవర్ వస్తుంది అని క్లియర్గా చెప్తుంది. అంటే తన గేమ్ మీద అవగాహన ఉంది. దాని రీతు వచ్చి మధ్యలో చెడదొబ్బింది. ఇది తర్వాత లైవ్లో డిస్కషన్ జరిగింది, ఎందుకు ముగ్గురు అబ్బాయిలు అన్నది అనేది. ఇంకా ఎపిసోడ్కి వచ్చేస్తే ఫస్ట్ రీతు గమ్ముకుంటుంది కదా, తర్వాత రీతు వచ్చి నేను వెళ్తా అని బన్నీ కడుతూ ఉంటుంది. అదే ఇందాక నిన్నేం అందరిని తీసుకున్నా అంటే నాకు తెలియదు, నేను ఆలోచిస్తున్నా అంటే. తర్వాత బయటకు వచ్చి అదే మాట్లాడుతుంది. ఇంకా సంజనా గారిలో ముగ్గురు అమ్మాయిలు పోదామంటే కళ్యాణ్ కొంచెం సీరియస్ అవుతాడు. అంటే లైట్గా మీరు అంటే అమ్మాయిలు అబ్బాయిలని విడదీయకండి, అందరు ఈక్వల్ అందరూ అంటారు. తర్వాత ఇక్కడ తనుజతో కొంచెం గొడవ జరుగుతుంది. నువ్వు ముందే చెప్పచ్చు కదా ఏమన్నా అంటే, అప్పుడు మీరేమో నన్ను అడిగేది ఏముంది, అందరూ మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే, నేను ఆలోచించట, అంత టైం దొరికింది ఆలోచించలేదని ఇక్కడ కొంచెం గొడవ జరుగుతుంది. తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి మాట్లాడితే మళ్ళీ రీతో అడుగుతుంటే ఇంకా డిమాండ్ పవర్ దగ్గరికి తనుజ, సంజన ఇద్దరు వచ్చి, డిమాండ్ పవర్ ఇది సాక్రిఫికేషన్ కాదు, నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా, ఈ టాస్క్ కాకపోయినా ఏ టాస్క్ అయినా ఆడతానని చెప్పావు కదా, అందుకని ఒక్కసారి ఈ ఒక్క టాస్క్ రీతు కోసం వదిలి తర్వాత టాస్క్ పక్కా నువ్వే ఉంటావు, నేను గ్యారంటీ ఇస్తున్నా నువ్వే ఉంటావు అని చెప్తారు. దాంతో ఇది డిమాండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళతో చెప్తాడు, నేను ఆల్రెడీ ముందే ఒక మాట చెప్పాను కదా, నేను ఎప్పుడైనా ఆడడానికి రెడీ అని, అందుకే నేను తప్పుకుంటున్నా, రీతు ఉంటుంది అంటే. ఇక్కడ మళ్ళీ రీతు ఒక మాట అంటది, సాక్రిఫైస్ చేశాడని చెప్పి మాత్రం అనకండి, ఇది సాక్రిఫికేషన్ కాదు, తనంతా తాను వెళ్ళిపోతే నేనేం చెప్పలేదు అని. ఇది అయిపోతుంది. ఇంకా తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. వీళ్ళ ఫస్ట్ అడుగుతాడు కళ్యాణ్ కెప్టెన్ గారు, కళ్యాణ్ ఎవరెవరు పాల్గొంటారు అంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్, రీతు చౌదరి అని. బిగ్ బాస్ టాస్క్ చెప్తే ఇక్కడ టాస్క్ చెప్పినప్పుడే రీతు చౌదరి పడిపోతుంది. అంటే పడిపోతుంది, తలదించుకొని అవుతుంది. టాస్క్ వచ్చేసి మ్యాథ్స్ అన్నమాట. రూల్ ప్రకారం ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 9 ఉంటుంది. 9 ఉంటే నువ్వు ఆన్సర్ కనుక్కోకూడదు, క్వశ్చన్ ఏందని కనుక్కో. అంటే ఇప్పుడు 9 ఎలా వచ్చింది అనేది కనుక్కోవాలన్నమాట. అంటే ఇప్పుడు 9 ఉంది ఆన్సర్, 9 ఎలా వచ్చింది అనేది, అది ఇప్పుడు 9 ఆన్సర్. కానీ క్వశ్చన్ కనుక్కోవాలి. అంటే 3 9 అలా ఇంటూ ఉంటుంది, మైనస్ ఉంటుంది, డివైడ్ బై ఉంటాయి. ఇవి కనుక్కోవాలి గేమ్. ఇక్కడ రీతి కొంచెం డౌన్ అవుతుంది. తర్వాత బిగ్ బాస్ చెప్తాడు, మామూలుగా లైవ్లో వేసాడు, ఇది మిగిలిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇది ఫినాలే అదే టీటీఎఫ్ టాస్క్ కాబట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉండండి అని చెప్పి బిగ్ బాస్ లైవ్లో చెప్తాడు. ఎపిసోడ్లో అది వేయలేదు. ఇంకా తర్వాత బయటికి కట్టర్స్ తెరిచేటప్పుడే రీతోలో షాక్ అయ్యి, అయ్యో నాకు మ్యాథ్స్ రాదంటే ఇక్కడ తనుజ ఏదో చెప్పబోతుంటే ఏమంటే డిమాండ్లో చెప్పకో అంటే నేనేం చెప్పట్లేదు అంటది. తర్వాత బయటకు వస్తుంది, చూసుకుంటారు. మధ్యలో సంచాలక్ ఎవరు అనేది సెలెక్షన్ చేసుకోమన్నప్పుడు డిమాండ్ పవన్ సెలెక్షన్ చేసుకుంటారు సంచాలక్గా, ఎందుకంటే తను టాస్క్ కాలేదు. తర్వాత వస్తాడు, ఇక్కడ క్వశ్చన్లు వేస్తాడు. ఇమాన్యుల్ బాగా ఆడతాడు, కళ్యాణ్ బాగా ఆడతాడు. రీతు చౌదరి అయితే అస్సలు పట్టుకోలేకపోతే, తనకి ఏం అర్థం కాదు. బిగ్ బాస్ మధ్యలో జోకులు వేస్తాడు చూడు, రీతు మీకు ఎక్కాలు వచ్చా ఒకసారి రెండో ఎక్కని చెప్పంటే రెండో ఎక్కం బాగా చెప్తుంది.
తర్వాత లాస్ట్లో అంతా గేమ్ అయిపోయాక రీతు మీకు 3 ఛాన్సులు ఇస్తున్నా, ఒకసారి మీరు ఆడండి అంటే డిమాండ్ పవన్ క్లియర్గా వేలతో సైకిల్ చేస్తుంటాడు ఇక్కడ 3 అంటే అయినా చెప్పలేకపోతుంది. అక్కడ సంజన గారు సైకిల్ చేస్తుంది, తర్వాత కళ్యాణ్ తల్లి అక్కడ నీకు సైకిల్ చేస్తున్నా అర్థం కాలేదంటే లేదురా నాకు అర్థం కావట్లే, మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్లో 0, నేను బైపీసీ అంటే సంజన గారులే ఇది మనకు స్కూల్లో కూడా నేర్పుతారు రీతు అంట. పాపం తనుజ మధ్యలో చెప్పాలనుకుంటుంది కానీ పాపం చెప్పదు, ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తాడు. తనుజ పాపం రాసు తను రాసుకుంటుంటుంది, అంటే మార్క్స్ రౌండ్స్ ఉంటాయి కదా, కార్డు ఉంటుంది, ఆ కార్డులో మార్క్స్ రాసుకోవాలన్నమాట. ఇక్కడ డిమాండ్ పవన్ అబ్జర్వ్ చేస్తుంటారు, తనుజ రాస్తుంది ఆ కార్డులో ఎవరు ఎన్ని పాయింట్లు గెలిచారు, ఎవరు ఏ రౌండ్లో గెలిచారు, ఎన్ని పాయింట్లు అనేది. తనుజాల మధ్యలో రీతుకి చెప్పి రీతు నీకు 0 అంటే నాకు తెలుసులేదు చూపికంటే కాదు లోపల కూడా ఆల్రెడీ నాకు గుడ్లు కూడా ఉన్నాయి, ఇక్కడ ఎన్ని గుడ్లు ఎందుకే అంటది. కానీ కామెడీ అయితే చాలా అనిపించింది, కానీ ఒక పక్క సీరియస్ అనిపిస్తుంది. ఎందుకంటే డిమాండ్ పవన్ ఆడేవాడిని వచ్చి మధ్యలో నేను ఆడతా అని అన్నప్పుడు మళ్ళీ అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి అసలు ఆడేవాళ్ళని పక్కన పెంచి ఇక్కడ ఆడలేదు అనిపించింది. కానీ కామెడీ ఫన్ అయితే చాలా బాగా వచ్చింది. రీతు చౌదరి ద్వారా కామెడీ అయితే చాలా నవ్వుకున్నారు. నా మధ్యలో బిగ్ బాస్ 2 ఎక్కని చెప్పమన్నప్పుడు రీతు చౌదరి పాటలు చూడాలి, అసలు డిబేట్ పోయి అంటే ఏందని అడుగుతుంది, వాయమ్మ షాకు అసలు. కానీ అక్కడ బాగుంది. ఇంకా తర్వాత ఇమాన్యుల్ అయితే 6 కరెక్ట్గా చెప్తాడు, కళ్యాణ్ 4, రీతు చౌదరి 0. ఇమాన్యుల్ గెలుస్తాడు. గెలిచిన వ్యక్తి ఇంకో బాస్ని తను సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకున్న తర్వాత ఇమాన్యుల్ ఒకరిని సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ సంజన గారిని సెలెక్షన్ చేసుకుంటాడు. ఇక్కడే నాకు నిజంగా నచ్చలేదు. సంజన గారు అయితే లైవ్లో రిక్వెస్ట్ చేశారు, ఎపిసోడ్లో కూడా రిక్వెస్ట్ చేశారు. లైవ్లో అయితే చాలాసేపు రిక్వెస్ట్ చేస్తాడు. ఏమంటాడంటే నేను ఓడిపోతే నువ్వు గెలిస్తే మొత్తం నీకు 4 బాసులు నీకే వస్తాయి మా మమ్మీ అంట. ఇమాన్యుల్కి తెలియదా తన కెపాసిటీ ఏంది, సంజన గారికి తెలియదా తన కెపాసిటీ ఏందో గేమ్లో ఇక్కడ ఇమాన్యుల్ ఫౌల్ ఆడాడు. సంచాలకుగా రీతు కూడా సరిగ్గా పట్టించుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్తాడంటే తాడు చేత్తోనే పట్టుకోవాలి, తాడు వదిలేస్తే వాళ్ళు అవుటు అని. ఇమాన్యుల్ వదిలేస్తాడు కానీ నడుముకి కట్టుకొని ఉంటాడు. సంజన గారు నడుముకి కట్టుకోరు, వదిలేస్తారు, అది కింద పడి మళ్ళీ ఇంకో చేత్తో పట్టుకుంటాడు. రీతు అదే గమనిస్తుంది, కానీ ఇక్కడ ఇమాన్యుల్ వదిలేసింది చూడదు. ఇమాన్యుల్ నడుముకి కట్టుకొని ఉంటాడు, ఫోటో కూడా ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ ఎపిసోడ్లో క్లియర్గా చూడండి. నడుము కట్టుకొని ఉంటాడు, చేతులు 2 వదిలేస్తాడు, మళ్ళీ తర్వాత పట్టుకుంటాడు. ఇక్కడ సంజన గారు నడుముకు కట్టుకోరు కానీ వదిలేస్తారు. కానీ రూల్ ప్రకారం బిగ్ బాస్ రూల్ పెట్టింది ఏంటంటే నడుముకి ఇది చేత్తోనే పట్టుకోవాలి అని ఉంది. చేత్తో ఎప్పుడు వదిలేస్తే వాళ్ళు టాస్క్లో ఓడిపోయినట్టు అని. కానీ రీతు ఇమాన్యుల్ని గమని ఇక్కడ ఇమాన్యుల్ సంజన గారి ఇక్కడ బిగ్ బాస్ క్లియర్గా చెప్తారు, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇంకా టికెట్ ఫినాలే రేస్ నుంచి తప్పుకుంటారు అని. సంజన రిక్వెస్ట్ చేస్తారు, లేదమ్మా నువ్వు ఆడని. పాపం సంజన ఫైట్ ఇస్తాడు కానీ ఓడిపోతాడు, చాలా ఏడుస్తాడు. తర్వాత వాష్రూమ్లోకి పోయి బాధపడతారు, కావాలని నన్ను సెలెక్షన్ చేసుకుండు అది ఇది అని బాధపడతారు. తర్వాత మళ్ళీ డైనింగ్ టేబుల్ కాడ కూడా ఏడుస్తుంటే ఇమాన్యుల్ వచ్చి అమ్మ ఇప్పుడు నిన్ను సెలెక్షన్ చేసుకున్నావు కాబట్టి నీ చేతుల్లో నేను ఓడిపోయినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే నువ్వే కాబట్టి గెలిచింది. అదే వేరే వాళ్ళ చేతుల్లో నేను ఓడిపోతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా, చాలా బాధపడతా, ఇప్పుడు నువ్వు గెలిచినా నాకు హ్యాపీయే అని చెప్పి. కానీ ఇక్కడ సంజన గారు చాలా ఫీల్ అవుతారు. రియల్గా ఇమాన్యుల్ చేసింది అయితే నాకు కన్నింగ్ గేమే అనిపించింది. ఇక్కడ కన్నింగ్ సెల్ఫిష్ గేమ్ అనిపించింది, రియల్గా నాకు నచ్చలే. సంజన గారి కాకుండా ఇప్పుడు డిమాండ్ పవన్తోనో పవన్ కళ్యాణ్ను సెలెక్షన్ చేసుకొని లేదు బన్నీ గారిని సెలెక్షన్ చేసుకొని ఆడుంటే చాలా బాగుండేది, స్ట్రాంగ్ పర్సన్తో ఆడుంటే బాగుండేది అనిపించింది. అనవసరం కావాలని సంజన గారిని సెలెక్షన్ చేసుకుంటూ అనిపించింది నాకైతే. ఆమె చాలా ఏడ్చింది, చాలా ఓదార్చాడు, కానీ చాలా ఫీల్ అయింది. ఇది కావాలని సెలెక్షన్ చేసుకుంటూ, కావాలని నేను ఓడిపోతానని తెలిసే సెలెక్షన్ చేసుకుంటాను. ఎందుకంటే ఆమె ఒక్క టాస్క్ నాకు బిగ్ బాస్ ఇది కూడా నచ్చండి ఏంటంటే నువ్వు ఒక టాస్క్ పెట్టి ఎమ్మటే ఎలిమినేషన్ ఎందుకు, ఇంకా ఇన్ని రోజులు ఉన్నాయి కదా రేపు పెట్టుకోవచ్చు కదా ఎలిమినేషన్. పాయింట్ వైజ్గా ఇచ్చి గెలిచినోడికి 60 పాయింట్లు, 40 పాయింట్లు, 20 పాయింట్లు మొన్న పెట్టిండు చూడు 5వ వీక్, అలా పాయింట్స్ వైజ్గా పెట్టి లాస్ట్ మినిట్లో అందరు ఎవరైతే హయ్యెస్ట్ పాయింట్లు ఉన్నాయో వాళ్ళని ముగ్గురిని సెలెక్షన్ చేసుకోవడమో 2 సెలెక్షన్ చేసుకొని వాళ్ళ గేమ్ పెడితే బాగుండేది. కానీ ఇలా ఎమ్మడెమ్మడే ఎలిమినేషన్ అంటే చాలా బాగా. ఇప్పుడు ఇవాళ తనుజ కూడా ఎలిమినేట్ అవుతుంది, అది ఏకని సపోర్ట్ టాస్క్ పెట్టిండు, అది రేపు చెప్తాలే. ఇంక ఇది అయిపోయినాక నెక్స్ట్ టాస్క్ ఇక్కడ డిమాండ్ పవన్ అండ్ బన్నీ గారు మనం ఎవరితో ఆడాలి అని సుమన్ శెట్టిని అడిగితే ఆ మధ్యలో ఒకటి మాట్లాడుకుంటారు ఇమాన్యుల్ కళ్యాణ్. సుమన్ శెట్టి అన్న చాలా తెలివైనోడు,
ఆయన ఎవరితో ఆడాలో ఆయనకు బాగా తెలుసు. చూడు ఈ టాస్క్ అయిపోయేదాకా మనతో మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటుండు, తల దించుకొని ఉంటుండు. ఎందుకంటే ఎక్కడ వచ్చి మనం అడుగుతామా అని ఆడుతావా అని అంటే అదే నిజమవుతుంది. డిమాండ్ పవన్ అది బరిణి గారు వచ్చి సుమన్ శెట్టిని ఆడమంటే నేను ఆను అంటాడు, తర్వాత ఆడతా అంటాడు. ఇంకా తర్వాత ఎట్టకేలకు తనుజాని తీసుకుంటారు. ఇక్కడ ఏమైందంటే తనుజ మైండ్ గేమ్ ఆడింది. అంటే కొంచెం ఫిజికల్ అవుతున్నావు, అలా లాక్కపోతున్నావు, ఏం స్విమ్మింగ్ పూల్లో పడేస్తావా అంటే చెయ్యకముందు ఆ డైలాగులు కొట్టేసరికి డిమాండ్ కొంచెం స్లో అయ్యాడు. అంటే తను మైండ్ గేమ్ ఆడింది. ఇక్కడ రీతు కూడా సలహాలు ఇస్తుంటే ఏమంటే ఫైర్ అవుతుంది, ఏం నువ్వు సలహాలు ఇస్తున్నావు, నువ్వు వచ్చి ఆడుదురా అని. కానీ మైండ్ గేమ్ బాగా ఆడింది. అయితే బన్నీ గారు అయితే హెల్ప్ ఏం చేయలేదు, ఆయనది చూసుకుంటూ ఈమెను కాపాడుకుంటూ. ఇక్కడ ఫస్ట్ అటాక్ చేసింది మాత్రం డిమానే. ఇక్కడ తనుజ అటాక్ చేయలేదు. తనుజ ఫస్ట్ అన్ని పూలు తీసుకుంటుంది, డిమాండ్ పవన్ 2 పూలు 3 పూలు తీసుకొని పెడుతుండు, బన్నీ గారు పెడుతుండు. ఆ తర్వాత తనుజ వచ్చి మొత్తం అక్కడొక పువ్వు అయితే మొత్తం నువ్వే పెడతావా అని చెప్పి పెడుతున్నప్పుడు డిమాండ్ పవన్ లాగేస్తాడు. ఫస్ట్ అటాక్ డిమాండ్ పవన్ చేశాడు, ఫస్ట్ అటాక్. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తానంటే చాలామంది తనుజ అటాక్ చేసిందంటూ, తనుజ అటాక్ చేసి ఫస్ట్ అటాక్ డిమాండ్ పవన్ చేశాడు. డిమాండ్ పవన్ అటాక్ చేయగానే తర్వాత తనుజ అటాక్ చేస్తాడు, ఆ తర్వాత బన్నీ గారు అటాక్ చేస్తాడు. ఇలా ఎమ్మడి ఇద్దరిని చేత్తో లాక్కపోతాడు, ఇలా నడుము కాడ చేయి గట్టిగా వేసి లాక్కపోయి కిందేసి మీన పడతాడు. తనుజ కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అనేది ఉంటుంది, ఎందుకంటే తను ఫీల్ అవుతుంటుంది. ఎమ్మడే లేయి అంటుంటే బన్నీ గారు మీద పడుతుంది. తర్వాత మళ్ళీ లైవ్లో అయితే తప్పించుకొని కాలు గట్టిగా పట్టుకుంటాడు. కాలు గట్టిగా పట్టుకున్నా వదిలించుకుంటుంది, కష్టపడి వదిలించుకున్నాక మళ్ళీ పూలు పట్టుకొని ఉంటాడు. పూలు పట్టుకొని వస్తుంటే మళ్ళీ తోసేయబోతుంటాడు. మళ్ళీ ఇక్కడే అంటది, ఏంది ఇది, ఫిజికల్ అవుతావు, మీద పడుతుంటావు అంటే గేమ్ అన్నాక అదే కదా, ఏం స్విమ్మింగ్ పూల్లో వేస్తావో, ఎందుకు మూలకు తీసుకుపోతున్నావు స్విమ్మింగ్ పూల్లో వేయడానికి అని చెప్పి ఫైర్ అవుతుంది. ఎందుకంటే మాటలతో తను డౌన్ చేయాలని ప్లాన్ చేస్తుంది, కానీ ఇక్కడ బాగా చేస్తుంది మాటలతో డౌన్ చేయడానికి. ఇక్కడ ఇంకా మళ్ళీ రెండోసారి కూడా లాగి పడైపోతుంటే మళ్ళీ వచ్చి ఎన్నిసార్లు లాగుతావు, ఆడద్దా అది ఇదని గొడవ. ఇంకా ఇక్కడ చిన్న ఫైట్ అయితే ముగ్గురు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే డిమాండ్ పవన్ ఏమనుకుంటాడు, బన్నీ గారు తనుజాను లాగలేదని. ఇక్కడ డిమాండ్ పవన్ తనుజాను లాగుతాడు, తనుజ డిమాండ్ పవన్. ఇక్కడ బన్నీ గారు మధ్యలో సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు కొట్టుకొని నేను హ్యాపీగా ఉంటాను. కానీ అది ఎలా పోర్ట్రే చేసినట్టు డిమాండ్ పవన్ బన్నీ గారు తనుజాకు సపోర్ట్ చేసినట్టు పోర్ట్రే చేయాలి, అక్కడ సపోర్ట్ చేయడు, ఆయన సైలెంట్గా ఉంటాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, నా పని నేను చూసుకొచ్చాడు. ఇంకా కరెక్ట్ బజర్ కొట్టే ముందు తనుజ ఇలా పూలు పట్టుకొని ఎక్కడ లాక్కుంటాడా అని ఇలా ఉంటుంది. డిమాండ్ పవన్ చేతిలో 2 పూలు ఉంటాయి, 2, 3, 4 ఉంటాయి. తర్వాత బన్నీ గారు పెట్టేస్తాడు, ఇంకా బజర్ మోగుతుంది ఎమ్మడే. అప్పుడు ఈ డిమాండ్ అదిగో తను ఇంకా పెట్టలే, లేదు నేను పెట్టాను, నువ్వు లాక్కుంటావు అని ప్రొటెక్షన్ కోసం ఇలా వంగాను అంటది. ఇంకా తర్వాత కళ్యాణ్ వచ్చి లెక్కేస్తాడు, తనుజకు 5 పూలు ఎగస్ట్రా ఉంటాయి, తనుజ విన్ అవుతుంది. విన్ అయినాక లైవ్లో వచ్చి మామూలుగా మాట్లాడుతుంది, డిమాండ్ పవన్తో క్లోజ్గా మాట్లాడుతుంది, కామెడీ చేసుకుంటారు, అంతా చేసుకుంటారు. మళ్ళీ మీనా పడితే నీకు బ్యాక్ పెయిన్ కదా, అది ప్రాబ్లం అవుతుంది ఏమో అని పర్లేదు మీనా, ఫన్గా తీసుకున్నారా, నువ్వు ఫన్గా అన్నాను అంటది. అంటే సీరియస్ అయింది అనుకో, ఫన్గా అన్నా అంటే లేదు నేనేమో లైట్గా తీసుకున్నా అంటే. తర్వాత తనుజ గెలిచింది ఫస్ట్ అంటే. తర్వాత బన్నీ గారు సెకండ్ ఎవరు చెప్పంటే బన్నీ గారు అంటే ఆ క్లాప్స్ కొట్టండి అంటాడు. తర్వాత ఇక్కడే రీతు చౌదరి డిమాండ్ మాట్లాడుకుంటారు జైలు దగ్గర, ఎందుకు నువ్వు అంత గట్టిగా ఆడలేదంటే, లేదు తను ఫిజికల్ అవుతున్నా అంటుంది, అందుకే అంతగా ఆడలేదు, లేకపోతే ఈ పాటికి ఇద్దరు అంటే. ఇక్కడ మధ్యలో ఒక డైలాగ్ కొడతానులే, నువ్వు ఎందుకు మీద పడుతున్నావు అంటే, నిన్ను వేస్తే నేను అంత రియల్గా ఫిజికల్ అయితే నువ్వు ఏడో పడతావు అంటే వేద్దురా అని డైలాగులు కొడతావు, మనకి ప్రోమోలో కూడా వచ్చిందన్నమాట. అందుకే అంత ఫిజికల్ అవ్వలేకపోయినా. కానీ ఇక్కడ బన్నీ గారు తనుజ ఇద్దరు నా మీదకే వస్తున్నారు అంటే, ఇక్కడ బాత్రూమ్ దగ్గర తనుజ కూడా మాట్లాడుతుంటాయి, నేను ఎంత గేమ్ ఆడినా ఏదో మీరు సపోర్ట్ చేసినట్టే పోర్ట్రే అవుతుంది, నాకు ఇదే ప్రాబ్లం అవుతుంటే. ఇక్కడ బన్నీ నేను నీకు ఎక్కడ సపోర్ట్ చేశాను, నేనేం నీకేం సపోర్ట్ చేయలేదు, మీ ఇద్దరు గొడవ పడుతుంటే నేను చూసుకుంటున్నా, నీది నువ్వు చూసుకుంటున్నావు, డిమాండ్ పవన్ చూసుకుంటున్నాడు కదా, డిమాండ్ పవన్ కదా అటాక్ చేసిందంటే, లేదు ఇక్కడ అంటే ఎవరన్నారు, ఏం పట్టించుకోకు, నీ గేమ్ నువ్వు ఆడావు, నా గేమ్ నేను ఆడా, డిమాండ్ గేమ్ ఆడాడు. ఇక్కడ డిమాండ్ పవన్ రీతు అంటది, నువ్వు దాన్ని డౌన్ అవ్వకు, నువ్వు స్ట్రాంగ్గా ఆడు, గట్టిగా ఆడు, ఎవరేమన్నా పర్లేదంటే, ఇదొక్కటే కదా అని వదిలేసాను, నిష్ఠాకు నుంచి బాగా ఆడతాను అన్నాడు. ఓవరాల్గా అయితే ఎపిసోడ్లో ఇదే జరిగింది. నాకు రీతుది ఫన్ అయితే బాగా నచ్చింది, కాకపోతే రీతు ఫస్ట్ పోకుండా ఉంటే బాగుండు అనిపించింది. రియల్గా 3 అబ్బాయిల్ని పంపుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే వీళ్ళ 3 మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలనిపించింది డిమాండ్ పవన్ అలాగా. అయితే ఇమాన్యుల్ సంజన గారి విషయంలో ఫౌల్ అయితే గేమ్ ఆడాడు,
ఈ సంజన గారిని తీసుకోవడం చాలా పెద్ద మిస్టేక్, కావాలని తీసుకున్నట్టు అనిపించింది. ప్లస్ సంజన గారు బాధపడడంలో కూడా అర్థం ఉంది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా లాస్ట్ టాస్క్ తనుజ అయితే ఆడింది. ఎవరి గేమ్ వాళ్ళు తన మైండ్ స్ట్రాటజీస్తో, తన మైండ్ తెలివితేటలతో, మాటలతో అయితే బాగా గెలిచింది. బాగా ఆడారు ముగ్గురు. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ అటాక్ అయితే డీమన్ పవనే అటాక్ చేశాడు, తనుజ అటాక్ చేయలేదు. ఫస్ట్ అటాక్ డీమన్ పవన్ చేశాడు. బన్నీ గారు కొంచెం వీళ్ళిద్దరిలో తన ఛాన్స్ చూసుకుందామని గమ్ముగా సైలెంట్గా ఉన్నాడు. ఓవరాల్గా అయితే ఎపిసోడ్లో ఇదే జరిగింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ బిగ్ బాస్ ఇలాంటి ప్రాసెస్ పెట్టడం బాగా ఉంది, చాలా కొత్తగా పెట్టాడు. చూడాలా. ఇంకా రేపు కొంతమంది ఎలిమినేట్ అయ్యారని తెలిసింది, అది రేపు అప్డేట్ చేస్తాను. అలాగే సుమన్ శెట్టి తనుజ లైవ్లో అయితే గేమ్ ఆడేశారు. సుమన్ శెట్టి గెలిచాడు. అది సపోర్టింగ్ టాస్క్ అయిపోయింది. అది ఎలాగనేది రేపు చెప్తాను. అలాగే ఇలాంటి బిగ్ బాస్ న్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.